మన జీవితంలో మనము ఎంత ఎదిగినా కొద్ది ఏం చేయాలి? ఒదిగి ఉండాలి. గర్వం మనలో రావడానికి వీల్లేదు. ఎంత ఎదిగితే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. చూడండి, ఎంత పెద్ద వృక్షమైనా ఆ వృక్షానికి ఏముంటది? వేర్లు ఉంటాయి. ఆ వేర్లు లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేర్లు ఏం తీసుకుంటా ఉంటాయి? వాటర్ తీసుకోవాలి. ఆ వేర్లు వాటర్ తీసుకోకపోతే ఎంత పెద్ద వృక్షమైనా ఆ వృక్షం ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిపోయి ఇలా పడిపోతుంది. ఆ వృక్షము నిలబడాలంటే, ఆ వృక్షము అనేక మందికి నీడనివ్వాలి అంటే ఆ వృక్షానికి వాటర్ కావాలి. ఆ వేర్లు వాటర్ తీసుకోవాలి. యాస్, నీ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో కూడా నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత మోకాళ్ళ అనుభవం, ప్రార్థన జీవితం నీలో ఉండాలి. ప్రార్థన అనే వాటర్ ని నువ్వు తీసుకోవాలి. ఎప్పుడైతే ఎంత ఎదుగుతున్నావో అన్ని శ్రమలు ఎక్కువ ఉంటాయి. ఆ శ్రమలన్నిటిని జయించాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ఆ వృక్షం ఏ విధంగా అయితే వాటర్ లేక ఎండిపోతుందో, పడిపోతుందో, నీ జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే నువ్వు పడిపోతావు.